చూస్తే ఒక చిన్న మచ్చలాగా ఉంటది తప్ప, తనకి పెద్ద ఒరిగేదేం లేదు యాక్చువల్‌గా. అంటే ఓకే. ఈ జైలు నుంచి ఆ జైలుకి షిఫ్ట్ అయ్యాడు అంతే. హ్మ్. బట్ 2 అంటే అది తన కెరియర్‌గా తనకేదన్నా బ్యాడ్ అవ్వచ్చు కానీ, తనని యాక్చువల్‌గా సింపథైజర్‌గా ప్లస్ అవ్వచ్చు గానీ, దీని వలన పల్లవి ప్రశాంత్‌కి లైఫ్‌లో వచ్చేది అంటే లైఫ్‌లో పెద్దగా నష్టం వచ్చేదేమి ఉండదని నా ఏముండదు. ఉద్దేశం అదే. యాక్చువల్‌గా. అంటే ఫ్యూచర్ లైఫ్‌కి ఇంకా అతనికి అంటే ఏదైతే ఇంకా ఎవ్రీబడీ పాపులారిటీగా నోస్ పెడతాడు. అంటే తనకి సంబంధం లేని ఒక కారణంతో తనని జైలుకి పంపించారు. యూజువల్‌గా ఏంటంటే 147, 148 సెషన్స్ చూసుకుంటే ఇట్స్ ఎ గ్రూప్ యాక్టివిటీస్. అంటే ఒక అవును. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సామూహికంగా ఒక దాని మీద అటాక్ చేస్తే గ్రూప్‌ని తీసుకొని వెళ్లి మనం జైల్లో పెట్టాలి. సో, అలాగ ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల్ని తీసుకొని జైల్లో పెట్టడం అనేది యాస్ పర్ ద యాక్ట్ కంప్లీట్‌లీ ఇట్స్ కాంట్రోవర్సీ అన్నమాట. హ్మ్. అలాగైతే చాలామంది హీరోలకి సినిమాలు అవుతున్నప్పుడు సీట్లు చింపేస్తారు, థియేటర్‌లో బద్దలు కొట్టేస్తారు, స్క్రీన్‌ల మీద మంటలేసేస్తున్నారు. అవును. అలాగని చెప్పి థియేటర్ ఓనర్ ఎళ్లి హీరో మీద కేసు పెడితే హీరోని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారేంటి? అవును. యాక్చువల్‌గా చెప్పాలంటే కూర్చోపెట్టాలి. మరి తిరిగి జరిగింది కూడా అంతే కదా! హ్మ్. ఇప్పుడు సో, హీరో అతనేం చేయలేదు. అతను అంతే ఇప్పుడు యాక్టివిటీలో రాజకీయ అతనేం నాయకుడు, పార్టిసిపేట్ చేయలేదు. ఎమ్మెల్యేగా మీరు ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత పెద్ద బిల్డప్ అంతా ఒక ర్యాలీ అంతా పెద్ద హంగామా చేసుకుంటారు బయటకొచ్చి. ఆ హంగామాలో ఎవరికన్నా ఏదన్నా ఎవరి షాప్‌లోకెళ్ళి ఏదన్నా ధ్వంసం చేయడం గానీ, లేకపోతే గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు అక్కడెక్కడో చేతులూపుతున్న రాజకీయ నాయకుడిని తీసుకెళ్ళి జైల్‌లో వేయరు. అవును. అంటే అక్కడ జరిగిన యాక్టివిటీ ఈస్ డిఫరెంట్. అక్కడ రాజకీయ నాయకుడు, ఇక్కడ పెద్ద స్టార్‌డమ్ ఉన్న హీరో. వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు ఎళ్ళరు. ఒక అమాయకుడే గదా! ప్రతిదానికి ఎదురు బలయ్యారతను. నుంచోవాల్సింది, అవును. బలయ్యేది నాకులాగా. మీరు బలయ్యారా? ఆల్‌మోస్ట్ బలి అవ్వాల్సిందే. ఆ! కొంచెం ఏదో కొంచెం బుర్ర ఉంది కాబట్టి బరిలోంచి బయటకొచ్చాను. ఓకే. సో, కమింగ్ టు యువర్ కెరియర్. సో, ఆఫ్టర్ అంటే మీ కెరీర్ చూసుకున్నా కూడా బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అనొచ్చా? పెద్దగా ఏం లేదండి యాక్చువల్‌గా. దానివల్ల పెద్దగా దానివల్ల మీకు కూడా. ఉపయోగం ఏం లేదు. అంటే మీ ఇన్‌ఫాక్ట్ తర్వాత చూసుకుంటే అందులో కంటెస్టెంట్స్‌కి ఫైనల్స్ దాకా వచ్చిన వాళ్ళకి ఎవరో ఏవో ఆఫర్‌లు ఇవ్వటము. హ్మ్. మనం 'సోహెల్‌ని' చూసాము. అతనికి వరుసగా ఆఫర్‌లు అంటే వచ్చినాయి. 'బిగ్ బాస్' అనేది ఇట్స్ లైక్ ఓవర్ ఎక్స్‌పోజ్డ్ గేమ్ అన్నమాట. ఒక మనిషిని ఓవర్ ఎక్స్‌పోజ్ చేస్తది. దాని వలన మీకు సినిమాల్లో డెఫినిట్‌గా ప్లస్, మైనస్ అగైన్ ప్లస్సే ఉండదు. ఓకే. అంటే ఒక్కోసారి మీరు ఓవర్ ఎక్స్‌పోజ్ అయిపోతే ప్రజలు మిమ్మల్ని ఎక్కువ చూడడానికి ఇష్టపడరనమాట. సో, అందుకనే మీరు కొంచెం టైం తీసుకొని ఒక 3, 4 సంవత్సరాలు మీరు 'బిగ్ బాస్' జర్నీ గురించి మర్చిపోయిన తర్వాత బయటకొస్తేనే పర్ఫెక్ట్‌గా ఎళ్తది బయటికి యాక్చువల్‌గా బండి. ఓకే. లేపోతే అదే 'బిగ్ బాస్' ఫేమ్‌తో మీరు బయటకొచ్చి సినిమా చేసినా కూడా జనాలందరూ మీరు 'బిగ్ బాస్‌లో' క్యారెక్టర్‌ని ఊహించుకుంటారు గానీ, ఈ సినిమా క్యారెక్టర్‌ని జీర్ణించుకోవడం చాలా కష్టం అనమాట. డైజెస్ట్ చేసుకోలేరనమాట. ఓహ్! దాన్ని సో, అందరితో వదిలేసేయాలి. వదిలేయాలి. హ్మ్. 'బిగ్ బాస్' ఈస్ ఓవర్ ఎక్స్‌పోజింగ్. ఎక్కువ ఎక్స్‌పోజ్ అయిపోతాం మనం. ఓకే. ఎక్స్‌పోజ్ వలన మనకు సినిమా ఆఫర్స్ కూడా తక్కువొస్తాయన్నమాట. అరే! వీడిని 100 రోజులు ప్రజలందరూ చూసారు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చూపించాల్సిందేంటి అని చెప్పి ఒక డైరెక్టర్‌కి థాట్స్ ఉంటాయన్నమాట. అదే. సో, హ్మ్. 'బిగ్ బాస్' అనేది స్మాల్ స్క్రీన్ వరకే. మళ్ళీ బిగ్ స్క్రీన్‌లో మీరు పాపులర్ అవ్వాలంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి కష్టపడుతూ ముందుకు వెళ్ళాల్సిందే. ఓకే. సో, ఇప్పుడు ఎలా ఉంది మీ సినిమా కెరీర్ ఎలా ఉంది? ఇప్పుడు 'రైట్' అనే ఒక సినిమా చేశారు. సో, రైట్ అనేది యాక్చువల్‌గా నేను కోవిడ్ టైమ్‌లో రైట్స్ తీసుకొని చేసిన సినిమా అనమాట. ఓకే. సో, నాకు చాలా నచ్చిన సినిమా. సో, వన్ ఆఫ్ ది పాపులర్ డైరెక్టర్ మారుతి గారు సజెస్ట్ చేసిన సినిమా. నేను మలయాళం రైట్స్ తీసుకొని ఓకే. సో, ఆ టైంలో నేను 'బ్లాక్' సినిమా ఆదితో చేస్తున్నప్పుడు సో, హ్మ్. నేను మా ప్రొడ్యూసర్‌కి చూపించడం జరిగిందనమాట. సో, 'రైట్' సినిమాతో పాటు ఆహ్, ఈ ర ఈ 'మెమరీస్' అన్న మలయాళం సినిమా 'బ్లాక్' సినిమాతో షూటింగ్ అవుతున్నప్పుడు సెట్‌లో చూపించాను. వాళ్ళకందరికీ చాలా నచ్చింది. అప్పుడు సినిమాని మేము టేకప్ చేస్తాం. సినిమా చాలా బావుందని చెప్పి 'మన్‌దీప్ ఎంటర్‌టైన్‌మెంట్స్' మధు గారు గాని, మహంకాళి ఎంటర్‌టైన్‌మెంట్స్ దివాకర్ గారు గాని ప్రొడ్యూసర్స్‌గా వచ్చి సినిమాని టేకప్ చేయడం జరిగింది. ఈ సినిమాకి వ్యవహరించిన డైరెక్టర్ ఎవరు 'శంకర్' అనే వ్యక్తి ఈజ్ యాక్చువల్లీ ఫిల్మ్ బిజినెస్ మ్యాన్ అన్నమాట. సో, చాలా తన చేతుల మీదుగా చాలా సినిమాలు బిజినెస్ చేయడం జరిగింది. ఓకే. సో, తను నాకు ఆడియన్స్ పల్సు ఐ నో బెటర్ దెన్ ఎనీవన్. ఈ సినిమా నేనే టేకప్ చేస్తాను. సినిమాని నేనే డైరెక్ట్ చేస్తా అని చెప్పి, అతను చాలా ఇంట్రెస్ట్‌గా, చాలా కసితో ఈ సినిమాని అతను డైరెక్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మీరే సజెస్ట్ చేశారు ఈ సినిమా సినిమా చేయాలని సినిమా ప్రొడ్యూసర్స్‌కి గాని? ఆ! సినిమా అయితే నాకు పర్ఫెక్ట్ నా యాటిట్యూడ్‌కి 'మెమరీస్' అది దాని పేరు? మెమరీస్. యెస్. మలయాళం. మలయాళం. ఓకే. అది తర్వాత తమిళ్‌లో కూడా రిలీజ్ అయింది. 'ఆరాతే' సినిమా అని. అక్కడ కూడా సూపర్ హిట్ అన్నమాట. ఓకే. ఎవరు చేశారక్కడ? 'అరుళనిధి.' 'అరుణ్‌నిధి.' ఓకే. ఓకే. సో, ఆ! అక్కడి నుంచి మనం తెలుగులో తీసుకోవడం జరిగింది. ఓకే. సో, ఆ సినిమాలో ఎవరైతే హీరోయిన్‌గా చేసిందో తమిళ్‌లో 'ఐశ్వర్య రాజేష్' అక్కడ హీరోయిన్.
సో ఆ సినిమా అవుతున్నప్పుడు మా సినిమా హీరోయిన్ తన పక్కనే ఉందన్నమాట, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. సో అనుకోకుండా ఇషా ఎక్లైర్స్. ఈషా, యా, సో ఐశ్వర్య తను ఫ్రెండ్స్ అన్నమాట. అనుకోకుండా అదే సినిమా తెలుగులో తను చేయడం, తనకు ఆల్రెడీ సినిమా చెప్తున్నాం, నాకు ఆల్రెడీ సినిమా స్టోరీ మొత్తం తెలుసు. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్, నాకు చాలా నచ్చిన సినిమా, అందులో చేసిన హీరోయిన్ నా ఫ్రెండ్ అని చెప్పి తను కూడా ముందుకొచ్చి చాలా కష్టంతో చాలా ఇంట్రెస్ట్ తీసుకుని సినిమాలో చేసింది అనమాట. ఓకే. ఎప్పుడు వచ్చింది మెమరీస్? ఎందుకంటే నేను మెమరీస్ అరౌండ్ 2014-15, తమిళంలో 2018లో రిలీజ్ అయింది, తెలుగులో 23లో రిలీజ్ అవుతుంది. సో అంటే మీకు అంత నచ్చింది ఏంటి అది చేయాలన్న ప్రేరేపణ? అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ ఇలాగా డిస్టర్బెన్స్లు, ఇలా జనాలు, గొడవలు ఇవన్నీ విని తను ఎంతో ఆరాధంగా చూసుకునే తన ప్రొఫెషనే, తన కోసమే తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఓకే. ఆ ఫ్యామిలీ ఎప్పుడైతే, ఒక ఫ్యామిలీ మ్యాన్ తన ఫ్యామిలీ ఎప్పుడైతే సాక్రిఫైస్ అయిపోతుందో ఆబ్వియస్లీ తనకి ఇంకా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, చాలా మంది కాప్ స్టోరీ అంటే ఫిట్ గా మంచి దృఢంగా ఉంటారు అనుకుంటారు, కానీ ఇక్కడ కాప్ ఏంటంటే మొత్తం పొద్దు నుంచి రాత్రి వరకు లేచిన నుంచి పడుకున్న తాగుతూనే ఉంటాడు. ఆ డిప్రెషన్లో బాధల్ని తట్టుకోలేక ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుంటూ కృంగిపోయే వ్యక్తి కథ అన్నమాట ఇది. సో అలాగా, అంటే ఒకప్పుడు స్ట్రిక్ట్ ఆఫీసర్, ఒక ఏసీపీ క్యారెక్టర్, ప్రజలు అభిమానించి, ప్రజల్లో గ్యాంగ్స్టర్స్ భయపడే క్యారెక్టర్ ఎప్పుడైతే ఫ్యామిలీని పోగొట్టుకుంటాడో విల్ బి కంప్లీట్లీ డిప్రెస్డ్ అన్నమాట. సో అలాంటి డిప్రెషన్ లోంచి మళ్ళీ తను మామూలు మనిషిగా ఎలా అయ్యాడు, ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న సీరియల్ కిల్లర్ మర్డర్స్ ని తను ఎలా చేస్ చేసి మళ్ళీ తన ప్రొఫెషన్ కి తను ఎలా న్యాయం చేసాడు అనేది సినిమా కథ అనమాట. ఎక్కడన్నా దానికి కనెక్ట్ అయ్యారా మీ రియల్ సినిమా మొత్తానికి కనెక్ట్ అవుతేనే కదా సినిమా మనం క్యారెక్టరైజేషన్ కి? యా, ఆ సినిమాలో హీరో యాటిట్యూడ్ కానీ, లేకపోతే బాధలో ఉన్నప్పుడు ఆ ఇమోషన్స్ కానీ, ఫ్యామిలీకి తను ఇచ్చే ఆ టైం కానీ, అభిమానం కానీ, ఫ్యామిలీని చూపించే లవ్ కానీ, సో ఎవ్రీ పాయింట్ ఎడిక్టెడ్ అనమాట. సో ఒక యాటిట్యూడ్ తో ఉన్నప్పుడు, ఒక అగ్రెసివ్ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటానో నేను ఆ సినిమా చూసినప్పుడు ఆ హీరోలో నేను చూసుకున్నాను అనమాట. సో సేమ్ థింగ్ అన్ని చూసి పర్ఫెక్ట్ గా ఉంటది నాకు అనుకుని తీసుకున్న సినిమా అనమాట. ఓకే. సో 30th రిలీజ్? యా, December 30th రిలీజింగ్. అంటే పెద్ద సినిమాలతో మా సినిమా కూడా రిలీజ్ చేస్తున్నాం. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో మీకు అంటే ఈ జర్నీలో, మీ జర్నీలో అంటే మీరు విశాఖపట్నం ఏదో మీ పేట ఏది ఏదో మారుతి నగర్ అట్లాంటిది ఏదో ఉంటుంది? నేను పుట్టింది పెరిగింది, నా ఇంటర్ వరకు నేను చదువుకున్నంతా బిహెచ్పి టౌన్షిప్ అనమాట. ఓకే. సో మా ఫాదర్ బిహెచ్పి టౌన్షిప్ లో, బిహెచ్పిలో ఒక ఎంప్లాయీ, వన్ ఆఫ్ ద ఒక కార్మికుడు అనమాట. ఓకే. సో మాకు ఆ కార్మికులందరికీ బిహెచ్పి టౌన్షిప్ లోనే క్వార్టర్స్ ఉంటుంది అనమాట, ఇక్కడ బిహెచ్ఎల్ లాగా. సో నేను పుట్టింది, పెరిగింది, స్కూలింగ్, కాలేజ్ మొత్తం గాజువాక్ ఎంత దూరం ఉంటుంది? గాజువాక్కి ఒక 1-2 కిలోమీటర్స్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇది అక్రెడ్డిపాలెం, నాతేపాలెంకి పక్కన అనమాట ఇది. ఓకే. మీకు ఒక టెంపుల్ ఉంటుంది రోడ్డు మీద వెళ్తుంటే. సో మాస్టర్, ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే ఓకే, త్వరలో బషీర్ మాస్టర్ బిగ్ బాస్ లో చూడొచ్చా? చెప్పాను కదా బ్రో, నేనేమంటున్నా ఒకటే, చూడొచ్చా చూడకూడదా అనే కాదు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ పైన? టైం వస్తే పక్కా అంటే వెళ్తారు, వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నా, కానీ అదంతా గాడ్ గిఫ్ట్ అంతే. ఇక గాడ్ నిర్ణయించిన దాన్ని బట్టి నడుస్తాం అంతే. ఓకే. మొన్న చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, యూట్యూబర్లు, రైతు బిడ్డ, పల్లె ప్రశాంత్ కి కూడా సపోర్ట్ చేసిండు. బషీర్ మాస్టర్ ఇండైరెక్ట్ గా అమర్దీప్ కి సపోర్ట్ చేసిండు. నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయను. బిగ్ బాస్ లో కంటెస్ట్ అంటేనే నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు అమర్దీప్ అయితే సపోర్ట్ చెప్తాను. అమర్దీప్ కు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇట్లనే పైకి వెళ్తుంటే ఇన్స్టాలో ఒక అమ్మ ఏడ్చుకుంటే ఒక వీడియో వచ్చింది. అవును, అది ప్రశాంత్ ఫ్రాన్స్ పెట్టిరా, కావాలని పెట్టిరా, ఎవరు పెట్టిరా నాకు ఐడియా లేదు, కానీ అది చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక కళ్ళ తండ్రి కొడుకు సపోర్ట్ ఉంటాడు. అరే వాడు బియ్యం మెతుకులు తీసుకొచ్చి ఇంత అన్నం వండి పెట్టినా తిని సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్కి పోయింది, ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తారు. అది హ్యాపీయా అమర్దీప్కి? హ్యాపీ కాదు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది అనమాట, మస్తు బాధ అనిపించింది. అరే పాపం ఏడ్చుకుంటూ వీడియో చేసిందని చెప్పి దానికి ఏమో రిటర్న్ కౌంటర్ ఇచ్చిన. ఎందుకు రిటర్న్ కౌంటర్ ఇచ్చిన? నాకేదో ఆయన వచ్చి, అమర్దీప్ వచ్చి నాకేదో ఇక్కడ కట్టలు పెడతారని చేయలేదు. ఓన్లీ అమ్మ సంతోషాన్ని చూడాలంటే ఆయన గెలవాలి, అందుకోసమే ఆయనకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన, అంతే చెప్పిన. కేవలం వాళ్ళ మదర్ ఏడ్చినందుకే అంతే.
వాళ్ళ మదర్ అయినా నా మదర్ అయినా ఒకటే. ఇప్పుడు రేపు నా మదర్ కూడా అంతే ఉండొచ్చాము. అందుకోసమే అమర్దీప్ వాళ్ళ అమ్మ ఏడ్చిందని అమర్దీప్కి సపోర్ట్. అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ కూడా చూస్తున్న వీడియోలు ఎందుకు వైరల్ అయిన, రోడ్ల మీద కూర్చొని ఆ పొలాల కాడికి పోయి ఏడ్చింది, మరి వాళ్ళ అమ్మ కనిపించలేదు మీకు అప్పుడు ప్రశాంత్ వాళ్ళ మదర్? ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏడ్చింది? ముందు వీడియోలలో ఏడ్చింది, చాలా వీడియోలలో ఏడ్చింది, ఇంటర్వ్యూస్లలో. నేను అవన్నీ ఎప్పుడు చూడలే. ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. ఆ ఏడుపు ఏంటంటే సొంత కొడుకు కొంచెం హైలైట్ కావాలని, సొంత కొడుకు కొంచెం పైకి రావాలని చెప్పి ఏడ్చింది. మీరు ఎట్లా చెప్తారు? ఈ ఏడుపు ఏంటంటే ఒకడు కామెంట్ పెట్టిండు, అరే వాళ్ళమ్మ పిల్లల గలీజ్గా మాట్లాడిండా లేదా, అది నాకు నచ్చలే. ఇప్పుడు నేను వాళ్ళమ్మ ఏడుపు అయితే నాకు చూడలే, అసలు కామెంట్స్ గురించి అయితే ఏడ్చిందని నాకు తెలియదు, నేను చూడలే. నాకు మొన్న రీసెంట్గా తను బయటికి పోయి వచ్చిన తర్వాత జైలుకు పోయింది కదా, అవును, జైలుకు పోయిన తర్వాత ఇంటికి పోయి పోలీసులు పట్టుకొచ్చినప్పుడు ఏడ్చారు. నాకు అది బాగా అనిపించింది. విత్ ఇన్ సెకండ్లో ఏమంటే ఆయన మీద వీడియోలు పెట్టా, వీడియోలు పెట్టి కోర్టు దగ్గర కూడా వెళ్ళా. ఎందుకు వెళ్ళాను అంటే వాళ్ళ అమ్మ బాధపడుతుంది, కామన్, రేపు పొద్దున ఏ కొడుకు జరిగినా బాధపడుతుంది. అంటే ప్రశాంత్ విషయానికి వస్తే మాస్టర్, బిగ్ బాస్ అందరికన్నా మీకు ప్రశాంత్ బాగా క్లోజ్. టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కూడా తను కొన్ని సందర్భాల్లో మీ దగ్గరకు వచ్చి, అంటే ప్రశాంత్ దగ్గర ఏంటంటే ఆయన దగ్గర ఎట్లుంటదంటే మనిషి దగ్గరికి ఏదైనా అవసరం ఉంటే వస్తాడు, అవసరం ఉన్న తర్వాత మనుషులను కట్ చేస్తాడు. అవునా? అట్లాంటి మనస్తత్వం. మా దగ్గర టిక్ టాక్ ఉన్నప్పుడు నా దగ్గరికి, నాగరాజన్న దగ్గరికి కానీ మా దగ్గరకు వచ్చి వీడియోలు చేయించుకునేటాడు. వీడియోలు చేయించుకొని టిక్ టాక్లో ఉన్నప్పుడు మాతోటి మేము చాలాసార్లు కలిసినాం. ఆయన దగ్గర ఎట్లా అంటే కొంచెం పేరు రాగానే కొంచెం రాగానే కట్ చేసేస్తాడు, అది ఉండదు. ఆ మనస్తత్వం నచ్చదు మాకు ఆయన దగ్గర. అందుకోసం ఆ మనస్తత్వం నచ్చక రెండు మూడు సార్లు నేను కూడా నాగరాజు ఫోన్ చేసినాం ఏదో పని మీద. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయబోతే వాడితో మాట్లాడదని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు అందుకోసమే ఆయనకు టిక్ టాక్ స్టార్లు ఎవరు కూడా సపోర్ట్ చేయలే. అవును, అట్లా ఆ మనస్తత్వం ఆయన దగ్గర నచ్చదు. మాకు బాగా పరిచయం తర్వాత ఇక అవన్నీ నేను మనసులో పెట్టుకోలే. తర్వాత నేను ప్రశాంత్ గురించే మాట్లాడడానికి పోయిన, వాళ్ళ అమ్మ బాధ చూడలేక, వాళ్ళ అమ్మ బాధ తట్టుకోలేక పోయి ఆడపోయి మందలు ఇచ్చేసి ఆ కోర్టు కాడ దాకా పోయి మాట్లాడి వచ్చిన. అంటే అప్పుడు కూడా మీతో చాలా రీల్స్ చేసారు, టిక్ టాక్ లో కూడా సపోర్ట్ మస్తు చేసినాం మేము. నేను ఉప్పల్ వాళ్ళు గుంటినారాజు అక్కడ గండిపేట దగ్గర ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రశాంత్ వీళ్ళందరూ వచ్చారు, మేము అందరం కలిసి చేసినాం. అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మాకు ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి, టిక్ టాక్ ఐడి హ్యాక్ అయిపోతే మేమే సపోర్ట్ చేసినాం, నేను నాగరాజ్ అన్న. ఓకే, మీ దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిండు. ఇక అంతే, జనాలు ఎట్లుంటారంటే. సరే, ఇప్పుడు మన వీడియో ప్రశాంత్ చూసినట్టయితే చెప్పాలంటే ఏం చెప్తారు ప్రశాంత్? ఏం చెప్పేది ఏం లేదు, ఆయన చూసేంత టైం ఆయనకు ఉంటుందా కానీ ఏం లేదు. ఎవరైనా కానీ బ్రదర్, మనకు ఒకటి లైఫ్ ఇచ్చినోడు, మనకు ఒకటి పరిచయం చేసినోడు, మనకు ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాడు, ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఆడికి మీరు ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యి మంచిగా అయితే వాళ్ళని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాను అంతే. సో ఇంకోటి మాస్టర్, మీ వీడియోస్ ఫోక్ సాంగ్ అయితే కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువ వాడతాడు వ్యూస్ కోసం అని చెప్పి బషీర్ మాస్టర్ అనుకుంటా. బోల్డ్ కంటెంట్ అంటే బట్టలు ఇప్పుకొని చేస్తాం, అంటే కొంచెం డిఫరెంట్ గా చూపిస్తారేమో కదా అమ్మాయిలను ఎక్స్పోజింగ్ లో మాస్టర్. ఎక్స్పోజింగ్ సినిమాలలో చేసేది మేము అది చేస్తాం అంతే. సినిమాలలో ఎక్కువ లిఫ్ట్ పీసులు ఉంటాయి, మా దాంట్లో ఉండవు అంతే. బోల్డ్ కంటెంట్ అనేది ఏముంటా, సాంగ్ తగ్గ సిచ్యువేషన్ తీసుకుంటా. ఒకటే సాంగ్, అది కూడా ఖతర్ బాబా గుంటినారాజు బీచ్ లో చేసిన సాంగ్, అదొక్కటే. అంటే ఆ కామెంట్ కూడా మాస్టర్, అంటే ఆ ఏజ్ కి సంబంధం అట్లా అంటే తమిళోళ్ళు పెట్టుకోరా, తమిళోళ్ళు ముసలోళ్ళని, వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు, వాళ్ళ మనసులేగా, వాళ్ళ కళ్ళతోనే కదా చూసేది. కామన్ ఇగో, కామన్ తను చూస్తే కామన్ లెక్క ఉంటుంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.